నమస్తే నమస్తే అండి, చెప్పండి. కన్నప్ప కన్నప్ప మూవీ రాబోతుంది కదా. అన్నప్ప కన్నప్ప 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 మూవీ వస్తుంది కదా. ఎలా ఉండిపోతుంది ఏంటి? బానే ఉంటది కదా. ఎవరు హీరో? హీరో మనోడే. హీరో మర్చిపోయారు ఎవరు? ప్రభాస్. ప్రభాసే కదా. నాకన్నా పొడుకుంటాడు. నేనే పొడుగు అంటే ఆయన ఇంకా పొడుగు. మంచు మంచు విష్ణు హీరో. విష్ణుకి కొంచెం తెక్కెక్కువ. ఎలా ఉండిపోతుంది అని కాంబినేషన్ లో ప్రభాస్ శివుడు గెటప్ అని అంటున్నారు. కానీ కన్నప్ప గురించి చెప్పాలంటే అది ఒక పవిత్రమైన సినిమా అండి. ఒక దేవుడి సినిమా. ఒక శివుడు అంటే మామూలు విషయం కాదు. శివయ్య అంటే శివుడు గెటప్ వేయాలంటే ఒక అదృష్టం. ఒక ఎన్టీ రామారావు, పాత ఎన్టీ రామారావు, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు శివుడు గెటప్ వేయాల. ప్రభాసే వేస్తున్నాడు. అది మాత్రం చాలా అద్భుతంగా ఉంటది. అమోఘం, ఆప్యాయత, ప్రజలకి మేలు చేసే ఒక దేవుడు లాగా అనిపిస్తాడు. అయితే కన్నప్ప అంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా దాని గురించి. ఇప్పుడు మీకు శివుడు కన్నప్ప అంటే శివుడు భక్తుడు అనమాట. యాక్చువల్ గా శివుడు భక్తుడు. ఆయన కళ్ళు బీక్కి పెట్టాడు. కన్నప్ప ఏం చేశాడు? శివలింగానికి కళ్ళు అటు ఊడిపోయి శివలింగానికి ఆయన కళ్ళు బీకి ఇట్లా పెట్టాడు అనమాట. రక్తం కారిపోతా ఉంది ఆయనకి. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి కన్నప్పకి కళ్ళు ఇస్తాడు. మళ్ళీ అంత మహాభక్తుడు అనమాట కన్నప్ప. కన్నప్పకి పెళ్లి కూడా కాలే. ఆ సినిమాలో పెళ్లి కాదు. ఎంత? 100 కోట్లు కాదు, 150 కోట్లు ఉంటుంది. అంటే 100 కోట్లు వేసుకున్నా డబ్బులు వస్తాయి అంటున్నారా? ఈజీగా 500 కోట్లు వస్తాయి. ఓవర్సీస్ అన్ని కలిపి. ఓవర్సీస్ మన ఇవన్నీ ఆన్లైన్ లో అన్ని ఉంటాయి కదా, ఓటీటీ కలిపి అన్ని కలిపి. పెద్ద పెద్ద హీరోలు విలన్స్ కూడా అందులో యాక్ట్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా చేస్తారు. అమితాబ్ బచ్చన్ ఇంకా చాలా మంది చేస్తున్నారు. ఆ సినిమా మాత్రం అద్భుతంగా ఉంటదండి. ఈ కన్నప్ప విషయంలో మాత్రం ఇది సినిమా చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. ఇది మాక్సిమం 2026లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.